దేవునికి వాక్యంలోకి మనం వెళ్దాం. ఈ సంవత్సరంలో 2011 మాసాలన్నర అయిపోయింది. 3వ వారంలోకి వచ్చేసాం. ఇక చివరి దినాల్లో మనం ఉన్నాం. ఈ సంవత్సరాంత దినాల్లో మరి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన బలపరిచి మరి ఒక నూతన సంవత్సరానికి ఒక నూతన సమర్పణ, నూతన ఆశీర్వాదాలతో మనం ముందుకు సాగుదాం. ఈ దినాన్ని డానియల్ తాతపూడి గారు దేవునికి వాక్యం అందిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా విని దైవజనులు పొందుకున్నవలసిందిగా మనం చేస్తున్నాను. వారు వచ్చుతుండగా మరి ఇంకెవరు కూడా అటు ఇటు తిరగొద్దు, జాగ్రత్తగా దేవునికి వాక్యాన్ని వినాలని మనం చేస్తున్నాను. ఈ దినము కనుకై ధ్యానార్థమై ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని మనము ధ్యానిద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదివి మనము ధ్యానిద్దాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు మీరు ఉదయకాలము లెగిసి దేవుని ఆరాధించటకై ఈ యొక్క పరిశుద్ధమైన స్థలానికి మీరు వచ్చిన మీకు యెహోవా అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని నిన్ను అడుగుచున్నాడు. ఒకవేళ నీ సమస్యలు కానీ, నీ యొక్క అప్పులు కానీ, నీ ఇంటి సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, బిడ్డల సమస్యలు కానీ మీరు మునిగి అస్సలు కళ్ళు కూడా కనిపించిన పరిస్థితిలో మీ కన్నీళ్లు పారుతుండగా యెహోవా నిన్ను చూసి అడిగేది ఏంటంటే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఉదయకాలం ముందు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. అనేక సార్లు మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కన్నీళ్లు కారుస్తున్నప్పుడు, అస్సలు ఉద్యోగం దొరకని పరిస్థితుల్లో కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడు, ఎందుకు ఈ జీవితము, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎందుకు నాకు జవాబు దయచేయట్లేదు, దేవుడు ఎందుకు నన్ను విడిచిపెట్టాడు, నా జీవితం ఎందుకు ఇలాగైపోయిందని ఒకవేళ నువ్వు దుఃఖముతో ఈ యొక్క సమయమందు దేవుని పరిశుద్ధ స్థలముకు వచ్చి ఉండొచ్చేమో. ఆయనను దేవుడు నీతో మాట్లాడేదేనంటే, నీతో ప్రత్యేకంగా ఆయన మాట్లాడేదేనంటే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నాకు అసాధ్యమైనది నీ జీవితంలో మార్చడానికి ఏదైనా ఉన్నదా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాలకు ముందు నా తమ్ముడికి ఒక ప్రత్యేకమైన ఒక మాసం వచ్చినప్పుడు అక్కడ భయంకరమైన జ్వరం వచ్చింది. నా తమ్ముడికి దాదాపు 22-23 రోజులు జ్వరముతో పడక మీద ఉన్నాడు. ఆ సమయంలో మాకు చాలా కష్టంతో ఉన్నాం. అస్సలు చాలా కష్టం. హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉండగా ఇక హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదు. దేవుడే కాపాడాలని దేవునితో ప్రార్థన చేస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తే అక్కడేదో ఇంజెక్షన్స్ ఇచ్చారు, మరలా వచ్చేసాము. బిల్లలు రాశారు, బిల్లలు తీసుకున్న జ్వరము తగ్గట్లేదు. ఆఖరికి ఏంటి, జ్వరము తగ్గట్లేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించినప్పుడు వేరే డాక్టర్ దగ్గరికి అప్పుడు తెలిసింది ఆయనకి టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందని. టైఫాయిడ్ ఫీవర్ వచ్చి ఇంతకాలం ఏంటమ్మా మీరు ఇంట్లో ఉంచుకున్నారని డాక్టర్ ప్రశ్నలు అడిగాడు. అయ్యా మాకు కొంచెం కష్టమై మేము రాలేకపోయాము. ఎంత కష్టము, నా బిడ్డల్ని చూడాలమ్మా, మిగతా కథలన్నీ పక్కన పెట్టాలి, బిడ్డలు చాలా ప్రాముఖ్యమని డాక్టర్స్ మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు మా హృదయంలో ఏమనిపించిందంటే, మాకు ఇంత కష్టంలో ఉండగా ఆయనకి ఏం అర్థమవుతుంది అని మా తండ్రి గారు మేము తలుచుకుంటా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఇంకా జ్వరం ఎక్కువైపోయి ఆయన నడవలేని పరిస్థితుల్లో మారిపోయాడు. తన గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత డాక్టర్ దగ్గర, ఒక హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు, మీ యొక్క తమ్ముడికి హృదయంలో ఒక రంధ్రము పడి ఉంది, దాన్ని బట్టి మీ బిడ్డకి, మీ యొక్క తమ్ముడికి చాలా అపాయం ఉందని డాక్టర్ తెలియజేశారు. నేను చెప్పేది దాదాపు ఒక 10 సంవత్సరాలు ముందు జరిగిన విషయము. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఉండగా మేము ఏమి చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. కన్నీళ్ల మీద కన్నీళ్లు కారుస్తున్నాం. ఇంటిలో అంత డబ్బులు లేవు. డాక్టర్లు ఆ కాలంలో ఆ యొక్క సమయం ముందు దాదాపు 5 లక్షల రూపాయల దగ్గర అడిగారు. ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తే 3 లక్షల రూపాయలు అడిగారు. ఇంత డబ్బుకి ఎక్కడికి వెళ్దాం, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఏమవుతాడు అని చాలా భయపడిపోయాం. ఆఖరికి తమ్ముడు స్కూల్ మానేశాడు. ఇంటిలో ఉండడము, ఆయన హృదయము వేగంగా కొట్టుకోవడము,
దానికి కారణం ఎందుకంటే ఆ యొక్క టైఫాయిడ్ ఫీవర్ కాదండి, రెఫెటిక్స్ ఫీవర్ అని. ఆ యొక్క ఫీవర్ వచ్చిన ద్వారా, జ్వరం వచ్చిన ద్వారా ఆయనకి అలాంటి కార్యము జరిగింది. దేవా ఎందుకు ఎంత కష్టము పంపించావు, ఎందుకు ప్రభు అనేసి మా తల్లిదండ్రులు మేము దేవుని దగ్గర ఎక్కువగా ప్రార్థన చేయడం ప్రారంభించాం. దేవుని బిడ్డలారా, తర్వాత ఏమైంది, ఆయన గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఆయన గుండె ఎంత వేగంగా కొట్టుకోవడం ప్రారంభించిందంటే పైన షర్ట్ కూడా అలా షేక్ అయ్యేది. అంతవరకు ఆయన హృదయము వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. దేవుడి దగ్గర మా తల్లి గారు ఆఖరికి ఇంకేమి చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, దేవుడా ఈ బిడ్డని తీసేసుకో, ఎందుకు నాకు నలుగురిని ఇచ్చావు కదా, ఒక బిడ్డ పోయినా పర్వాలేదు, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకో, నువ్వుదే ప్రభా ఈ యొక్క బిడ్డని అని చెప్పి దేవునికి సమర్పించారు. అప్పుడు ఇంకేమి చేయాలనే పరిస్థితి లేదు. ఇంకా ఆఖరికి చాలా సీరియస్ అయిన పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాలి, బెంగళూరు తీసుకువెళ్ళాలి అర్జెంటుగా అని చెప్పినప్పుడు ఇంకా ఆఖరికి బెంగళూరుకు వెళ్ళాం. నా డాడీ అయితే భుజం మీద మోసుకుంటూ ఇక పరిగెడుతున్నాడు హాస్పిటల్కి. హాస్పిటల్కి వెళ్ళాలంటే అక్కడి నుంచి ఆటోకి వెళ్ళాలంటే చాలా డబ్బులు అవుతాయని హాస్పిటల్కి వెళ్ళడానికి ఆటో కూడా మేము వాడుకోలేదు. దేవుని బిడ్డలు హాస్పిటల్లో చేర్చినప్పుడు డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు, చాలా డబ్బులు. అక్కడ మణిపాల్ అనే ఒక పెద్ద హాస్పిటల్ ఉంది బెంగళూరులో. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంటికి తీసుకుని వచ్చాం. అలాగే ఒక డాక్టర్ రాజేందర్ కుమార్ అని హార్ట్ స్పెషలిస్ట్ KGF లో ఉండేవారు. ఆయన దగ్గర మాట్లాడేసి ఆయన ఒక ఇంజెక్షన్ రాశారు. ప్రతి నెల 30 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఆ యొక్క ఇంజెక్షన్ తీసుకోవాలి, తీసుకుంటే ఖచ్చితంగా నీ యొక్క తమ్ముడు చనిపోతాడు అని ఆయన మాకు సెలవిచ్చాడు. దాని ప్రకారం ప్రతి నెల హాస్పిటల్ తీసుకువెళ్ళడము, నెలకి ఒక 3-4 రోజులు లేకపోతే 10 రోజులు ఆయన ఆరోగ్యము బాగలేక ఇంట్లో ఉండేవాడు. దేవుని బిడ్డలారా, ఇలా ఉండగా నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. దేవా నా యొక్క తమ్ముడికి మీరు స్వస్థపరచాలి, ఆ యొక్క గుండెని మీరు సృష్టించావు, మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నేను నీ మీద ఆధారపడుతున్నాను, నేను నీ మీద విశ్వాసిస్తున్నాను. లోక డాక్టర్లు దాన్ని ఇంజెక్షన్ వేసి ఆపరేషన్ చేసి సక్సెస్ చేయొచ్చు, కానీ మీరు చేస్తే అది పర్మనెంట్ అయిన ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవునితో మొరపెట్టడం ప్రారంభించాం. కన్నీటితో దేవునితో ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఆఖరికి 40 రోజులు ఉపవాసం ఉండడానికి దేవుడు కృప ఇచ్చాడు. 2 పూట్లు ప్రతి రోజు ఉపవాసం ఉండి తమ్ముడు గురించి ప్రార్థన చేయడం ప్రారంభించాను. 40వ రోజు అయిపోయింది. దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాన్ని చేశాడు. దీనికి ముందు స్కానింగ్ తీసినప్పుడు ఆ రంధ్రము కనిపించింది. 40 రోజులైన తర్వాత రంధ్రము కనిపించలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మన దేవునికి అసాధ్యమైనది ఉన్నదా మన జీవితాల్లో? ఒకవేళ నీ పాపము, అయ్యా నేను పాపం విడిచిపెట్టలేకపోతున్నాను, గడిచిన సంవత్సరం 31వ తారీఖున నేను ప్రార్థన చేశాను, డిసెంబర్ 31వ తారీఖున ఇక నా జీవితంలో నేను పాపం చేయకూడదు అనుకున్నాను, ఆయన నా గుండా కావట్లేదు, అయ్యా నా యొక్క జీవితము బాగలేదు, నా పరిస్థితి బాగలేదని, ఇంకా నా పరిస్థితి అలాగనే ఉందని భయపడుతున్నావా? ఈ సంవత్సరము ముగించే ముందు దేవుడు నీతో మాట్లాడేది ఏంటి? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నా బిడ్డ, నాకు అసాధ్యమైనది నీ జీవితంలో మార్చడానికి ఏదైనా ఉన్నదని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ కన్నీళ్లు కావచ్చు, బాధ కావచ్చు, ఎలాంటి విషయము కావచ్చు, కానీ ఆయనకి అసాధ్యమైనది ఏదైనా నీ జీవితంలో ఉందని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయన సర్వము సృష్టించిన దేవుడు. నువ్వు చూచుచున్నది, నువ్వు చూడలేనివి అన్నింటినీ కూడా ఆయన సృష్టించాడు. దాంట్లో మార్పు కలగడానికి చాలా చిన్న విషయము దేవునికి. నీ శరీరంలో మార్పు కలగడానికి చాలా చిన్న విషయం అని నేను తెలియచేస్తున్నాను. ఈ మాటని చెప్పడానికి కారణం ఎందుకు? ఈ మాటని ఎవరితో చెప్పుచున్నాడు? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదని ఎందుకు దేవుడు ఇలాంటి మాటని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు? అంత ఉన్నతమైన దేవుడు ఈ మాటని రాయడానికి కారణం ఎందుకన్నప్పుడు, అబ్రాము ఒక వ్యక్తి గురించి దేవుడి మాటని ప్రశ్నిస్తున్నాడు. అబ్రాముతో దేవుడు మాట్లాడే చాలా ముఖ్యమైన ఒక మాట. దేవుని బిడ్డలారా, దేవుడు 3 దూతల్ని అబ్రాము దగ్గరికి పంపించినప్పుడు అక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి. అప్పుడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అబ్రాముని అడుగుతున్నాడు. అది ఏంటని మనము తెలుసుకుందాం. 18వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము వద్ద కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను.
దేవుని బిడ్డలారా, అబ్రాము గురించి చాలా విషయాలు మీరు విని ఉంటారు. అబ్రాము ఈ యొక్క మొదటి వచనములో మీరు చూసినట్టుగా అయితే ఆయన ఎండవేళ సమయంలో ఆ యొక్క పాక లేకపోతే గూడారంలో కూర్చొని ఆ వాకిడి దగ్గర నిలబడినప్పుడు అక్కడ ఉన్నప్పుడు యెహోవా అతనికి దర్శనమయ్యాడంట. దేవుని బిడ్డలారా, అబ్రాముకి అప్పుడప్పుడు యెహోవా దర్శనమయ్యాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. నువ్వు ఉదయకాలము లేగిస్తేనే ఎవరు నీకు దర్శనం అవుతున్నారు? నువ్వు కూర్చొని కబుర్లు మాట్లాడేటప్పుడు నీకు ఎవరు దర్శనం అవుతున్నారు? నీ జీవితంలో దేవుడు కనిపిస్తున్నాడా? దేవుని ప్రసన్నతను నువ్వు చూస్తున్నావా? దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తున్నాడని చాలా ప్రాముఖ్యమైన ఒక ప్రశ్న దేవుని బిడ్డలారా. ఈ ఉదయకాలం నిన్ను నువ్వే అడగాల్సిన ప్రశ్న, దేవుడు ఆయన ప్రసన్నతని నువ్వు ఎరుగుతున్నావా? దేవుడు నీ జీవితంలో ఆయన ప్రసన్నతని, ఆయన ప్రెసెన్స్ ని నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతున్నావా అని నువ్వు అడగాల్సిన ప్రశ్న. ఎందుకంటే అబ్రాహాము జీవితంలో దేవుడు నీ ఇంటిని విడిచిపెట్టి, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి, నీ యొక్క స్థలాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించినప్పుడు అన్నిటినీ వదిలేసి ఆయన వెంబడించాడని దేవునికి వాక్యము తెలియజేస్తుంది. ఆఖరికి దేవుని మీద ఆధారపడాడు. దేవుడి నాకు సర్వస్వం అన్నాడు, దేవుడి నాకు తోడన్నాడు. దేవుడే 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 అబ్రాహాము దేవునితో మాట్లాడుతున్నాడు అన్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నాడు. దేవుని యొక్క వాక్యంలో అబ్రాహాము గురించి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అబ్రాహాము లాగా నీకు కూడా దేవుడు కనిపిస్తున్నాడా లేకుంటే సైతాను కనిపిస్తుందని ఒకసారి నువ్వు ఆలోచించి చూడాలి. నువ్వు కూడా అబ్రాహాము వలె మారాలని ఈ ఉదయకాలం ముందు దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నీకు కనిపించాలని, నీ జీవితాన్ని మార్చడానికి యేసు ప్రభు 2000 సంవత్సరాలకు ముందు వచ్చాడు. అంత ఉన్నతమైన దేవుడు, భూమి ఆకాశం సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన నీ కొరకే దిగి వచ్చాడని నేను మరలా నీకు గుర్తు చేస్తున్నాను. ఎంతవరకు తగ్గించుకున్నాడంటే ఆయన నీ కొరకే పశువుల పాపల పుట్టడం కూడా ఆయన పెద్ద విషయము కాదు. యేసు ప్రభు జ్ఞానుల్ని గొల్లల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానులన్నప్పుడు చాలా జ్ఞానము కలిగిన వాళ్ళు, గొల్లలన్నప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ లేని పామరులు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అలాంటి మనుషులను కూడా 2 రకాలైన మనుషులు ఈ భూమిలో ఉంటారు. ఒకటి చదివిన వాడు, ఒకటి చదువు లేని వాడు. దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఇద్దరిని ప్రేమించే దేవుడు. ఆయన ఎక్కువ చదివాడని ఆయనకి ఎక్కువ ఆశీర్వాదం కాదు, ఈయన తక్కువ చదివాడని ఈయనకి తక్కువ ఆశీర్వాదం కాదు. ఆయనకి వెతుకు వారు అందరికీ సమానమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు జన్మించాడని ఆ నక్షత్రము పరలోకములో సంతోషము, భూమిలో సంతోషము, దేవదూతలు ఎక్కడము దిగడము కారణం ఎందుకు తెలుసా? నీ జీవితంలో ఈ లోకంలో కనిపించాలని. నీలాగనే నాలాగనే యేసు ప్రభు భూమిలో జీవించాడు, ఆయన దర్శనమిచ్చాడు, ఆయన అందరితో మాట్లాడాడు అని తెలుసుకోవడానికి యేసు ప్రభు భూమికి దిగి వచ్చాడని నేను మరలా నీకు గుర్తు చేస్తున్నాను. 2011 సంవత్సరం ముందు ఆయన నిన్ను ప్రేమించడానికి ఆయన దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చి ఆయన లోకంలో సంచరించాడు. పేదలతో మాట్లాడు, ధనవంతులతో మాట్లాడాడు. ఆయనతో మాట్లాడిన ప్రతి వ్యక్తి జీవితం మారిపోయింది. ఆయనతో మాట్లాడిన ప్రతి వ్యక్తి జీవితం మారి ఆయనని వెంబడించడము ప్రారంభించాడు. నువ్వు ఎంతకాలమైంది సంఘానికి వచ్చి? నువ్వు ఎంతకాలం నుంచి సంఘంలో ఉన్నావు? నువ్వు యేసు ప్రభుని వెంబడిస్తున్నావా? యేసు ప్రభు ఆయన నీకు దర్శనమిస్తున్నాడా? యేసు ప్రభు నువ్వు కలలో కలుతున్నావా? యేసు ప్రభు గురించి నువ్వు దర్శనము కలిగిన వ్యక్తిగా ఉన్నావని ఒకసారి ఆలోచించి చూడు. దేవుని బిడ్డలారా, ఎంతకాలం సంఘంలో ఉన్నావని ప్రాముఖ్యం కాదు, నువ్వు ఎంతవరకు ఎదిగావని చాలా ప్రాముఖ్యం. ఎంతకాలము నువ్వు ఎదిగావని కాదు, ఎంతవరకు పరిశుద్ధాత్మ శక్తిలో నువ్వు బలపడుతున్నావని కూడా చాలా ప్రాముఖ్యమైంది. వచ్చానులే వెళ్ళానులే అటెండెన్స్ పడిందిలే అనేది కాదు, కానీ కూపన్స్ దొరికినాయని కాదు, కానీ నీ జీవితాన్ని మార్చుకోవాలని దేవుడు ఈ ఉదయకాలం ముందు మాట్లాడుచున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దాన్ని పూర్తి చేయడానికి యేసు ప్రభు తానే భూమికి దిగి వచ్చాడు. నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నేను పరలోకంలో మాత్రం కాదు, భూమిలో కూడా నేను జీవించగలుగుతాను. నా సింహాసనం మీద మాత్రం కాదు, నేను పశువుల పాకలో కూడా నేను జీవించగలుగుతున్నానని యేసు ప్రభు ఆయన రుజువుపరిచాడు. దేవుని బిడ్డలారా, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అబ్రాహాముకి దేవుడు అప్పుడప్పుడు దర్శనమిస్తున్నాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అబ్రాహాము ఎండవేళ సమయంలో ఆయన చూస్తుండగా యెహోవా తనకి దర్శనమయ్యాడు. యెహోవా తనకి దర్శనమయ్యాడు.
ఆ యొక్క 2వ వచనంలో జాగ్రత్తగా చూసినట్లయితే అలాగనే చూస్తుండగా అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినప్పుడు యెహోవా దగ్గర మాట్లాడుతున్నప్పుడు, యెహోవా దగ్గర చూస్తున్నప్పుడు, ఆయన కబుర్లు చెప్తున్నప్పుడు ఆయన అలా వెళ్తూనే 3 వ్యక్తులు నిలబడారు. చాలా మంది అనుకుంటారు, ఏంటయ్యా నా జీవితంలో ఏ దూత రావట్లేదు, అయ్యా నా జీవితంలో ఏ ద్వారాలు తెరవట్లేదు, ఎందుకు నా జీవితం ఇలా ఉందని అనేకులు అనుకుంటుంటారు. అయితే దానికి కారణం ఎందుకంటే నువ్వు వెతికే మనిషి లోకంలో ఉన్న వ్యక్తి, నువ్వు వెతికే మనిషి నీ బంధువులై ఉంటారు, నువ్వు వెతికే మనిషి నీ స్నేహితులై ఉంటారు, నువ్వు వెతికే మనిషి ఈ లోకంలో ఉన్న వస్తువులై ఉంటాయి. దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ అబ్రాహాము దేవునితో మాట్లాడుతానే దేవుడు 3 దూతల్ని దేవుడు పంపిస్తున్నాడు, 3 దూతల్ని పంపిస్తున్నాడు. దేవునితో మాట్లాడే అలవాటు నీకుందా? దేవునితో మోకరించి ప్రార్థన చేసే అలవాటు ఉందా? దేవునితో నీ విషయాలు చెప్పుచున్నావా? నీ మంచి విషయం, చెడు విషయాన్ని దేవునితో నువ్వు కబుర్లు మాట్లాడుతున్నావా? లేకుంటే ఆదివారం మాత్రం సంఘానికి వచ్చి వెళ్ళిపోతున్నావని ఒకసారి నువ్వు ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. అబ్రాహాము దేవుడితో మాట్లాడుతుండగా 3 దూతలు ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవునితో మాట్లాడడం ద్వారా నీకు నూతనమైన ద్వారాలు తెరవబడతాయి. నువ్వు దేవునితో మాట్లాడితే నీకు నూతనమైన ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. నువ్వు దేవునితో మాట్లాడితే చూడు నీ ద్వారాలు నువ్వు చూస్తావు. నువ్వు దేవునితో మాట్లాడితే చూడు నీ ఆశీర్వాదాలు నీ జీవితంలో చూస్తావు. ప్రార్థన చేయకుండా మిగతా పనులు చేసే వాళ్ళకి ఏ ద్వారము ఉండదు. ఆఖరికి శ్మశానం ద్వారం కూడా లేటుగా వస్తుంది. ఎందుకంటే అంత బాధతో వాళ్ళు చనిపోతారు. దేవుని బిడ్డలారా, ఆయన సమీపంగా ఉండగా మనము వెతకాలి. ఈ లోకంలో మనం ఉండగానే ఆయనను వెతకాలి. ఈ లోకంలో మనం ఉండగానే ఆయనను మనము వేడుకోవాలని దేవునికి వాక్యము తెలియజేస్తుంది. మనము ప్రార్థనా జీవితంలో బలపడాలి. లోకంలో ఉన్న వ్యక్తితో మన యొక్క బాధలు చెప్తే వాళ్ళు ఇంకా బాధని పెంచేస్తారు. ఊరంతా వెళ్ళి చెప్పేస్తారు, ఆయనకి ఇలాంటి సమస్యయా, ఆయన ఇలాంటి సమస్యలో ఉన్నాడని ఊరంతా చెప్తారు. అవుతా నువ్వు యేసు ప్రభు దగ్గర చెప్తే ఆయన నీ సమస్యని మార్చివేసి నీకు సంతోషం ఇచ్చే దేవుడు. ఒకవేళ ఈ ఉదయకాలం ముందు లోకంలో ఉన్న వ్యక్తులతో చెప్పి నువ్వు బాధతో నింపబడి ఉన్నావా? యేసే నీతో మాట్లాడుచున్నాడు. ఈ దినముందు ఆయన నూతనమైన కార్యాన్ని నీ జీవితంలో చేయడానికి ఆయన బయలుదేరి వచ్చి ఉన్నాడు. ఆయన సమర్థుడై ఉన్నాడు. నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు భూమిలో ఉన్నప్పుడు ఆయన కొన్నిసార్లు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కారణం ఎందుకంటే యేసు ప్రభు 100% మానవుడు, 100% దేవుడు. కాబట్టి ఆయన మానవుడు శరీరానికి బలాన్ని తెచ్చుకోవడానికి ప్రార్థనలు గడిపాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. యోహాను గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనము చూసినప్పుడు ఆయన తెల్లవారుగానే ఆ కొండ ఒలివ కోట నుంచి దిగి వచ్చి దేవాలయంలో బోధించాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవునితో మాట్లాడే వాళ్ళుగా ఉండాలి. మనుషులతో మాట్లాడడం తక్కువగా పెట్టుకొని దేవునితో ఎక్కువగా మాట్లాడాలి. దేవునితో మాట్లాడితే నీ సమస్యలు మారుతాయి. దేవునితో మాట్లాడితే నీ పాపం మారుతుంది. దేవునితో మాట్లాడితే నీ జీవితం మారుతుంది. దేవునితో మాట్లాడితే నీ ఉన్న పరిస్థితి మారిపోయి ఒక నూతనమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ప్రైమ్ మినిస్టర్ గారు మీ ఇంటికి వచ్చాడు అనుకోండి. మీరు పాకలో ఉన్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు, పొయ్యి మంటేస్తున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు, ఎందుకు పొగ ఎక్కువైపోయిందని. అలాంటి పరిస్థితుల్లో ప్రైమ్ మినిస్టర్ గారు నీ ఇంటికి వచ్చేసి కెమెరాలు చుట్టూ ఉంచి అమ్మా ఏం చేస్తున్నావు అన్నప్పుడు నీ పాకం చూసి ఆయన ఏమంటాడు తెలుసా? రా ఇమీడియట్ గా ఫౌండేషన్ వేసి వేరే ఇల్లు కట్టించండి రా అంటాడు. ఎందుకు తెలుసా? ఆయన అధికారం బట్టి. అయితే ఈ భూమికి పునాదులు వేసిన దేవుడు నీ జీవితంలోకి వస్తే నీలో ఇంకా ఎందుకు మార్పు లేదు? నీలో ఎందుకు ఇంకా చీకట్లో ఉన్నావు? నువ్వు ఇంకా ఎందుకు దరిద్రమైన జీవితంలో ఉన్నావు? కారణం ఎందుకంటే నువ్వే కారణం, దేవుడు కాదు. నువ్వే కారణం. ఎందుకంటే ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని బిడ్డలారా, నువ్వున్న పరిస్థితి, నువ్వున్న స్థలం, దానికి కారణము నువ్వే.
నువ్వు మాత్రమే నువ్వు ఏదైతే విత్తుతున్నావో అదే కోస్తున్నావు. నువ్వు దేవునితో సమయాన్ని గడిపి, దేవునితో నీ సమయాన్ని గడిపి నువ్వు ఆయనతో ప్రార్థన చేసినట్లయితే నీకు అతిశయమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు చేసి మన దేవుడై ఉన్నాడు. నువ్వు ఆయన వైపు చూసే వ్యక్తిగా ఉండాలని అబ్రహాము ద్వారా మనం నేర్చుకుంటున్నాం. 4వ వచనాన్ని చదువుదాం. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనిడి. చాలు. దేవుని బిడ్డలారా, ఈ వచనాన్ని చూసినప్పుడు మన ఇండియా ఆచారం నాకు గుర్తొస్తుంది. మన ఇండియా ఆచారం ఈ మధ్యకాలంలో చాలా మారిపోయినాయి అనుకోండి. ఎందుకంటే మోడర్న్ ఏజ్ వచ్చేసి అంత మోడర్న్ గా మారిపోతున్నాం. ఈ కళ, ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన భారతీయుల దగ్గర కూడా ఉందని నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మన ఇంటికి వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు, ఒక 50 సంవత్సరాల ముందు కథ చెప్తున్నాను. మన ఇంటికి ఎవరికైనా వస్తే మన ఇంటి ముందు ఒక బాండ్లో నీళ్ళు ఉంటాయి, లేకుంటే బకెట్ నిండుగా నీళ్ళు ఉంటాయి. దాంట్లో ఒక పెద్ద జగ్గు కానీ ఒక పెద్ద చెంబు ఉంటది. ఆ చెంబుల నుంచి నీళ్లు కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని, ముఖం కడుక్కొని ఇంట్లో వాళ్ళకి రావాలి. అలా రాకుంటే మంచిది కాదంటారు. ఊరంతా తిరిగి వచ్చి ఇంట్లో అలాగనే రాకూడదని అప్పుడు చెప్పేవారు. దేవుని బిడ్డలారా, అబ్రహాము ఈ దూతలు వచ్చినప్పుడు, లేకుంటే ఈ 3 వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి మంచి నీళ్ళు ఇచ్చాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆచారము మన ఇండియాలో ఇంకా ఉందని కూడా నేను గుర్తు చేస్తున్నాను. కొన్ని వీటిలో మీరు వెళ్ళి చూసినట్లయితే ఈవెన్ నా యొక్క భార్య కూడా ఏం చేస్తుందంటే, కొంతకాలం ముందు మేము ఈదరపల్లిలో ఉన్నప్పుడు బయట ఒక బకెట్ నిండుగా నీళ్ళు ఉంటాయి. అయ్యా మీరు వస్తేనే కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలంటది. ఎందుకంటే ఇల్లంతా మురిగైపోద్ది కాబట్టి. ఊరంతా తిరిగిన కాళ్ళు డైరెక్ట్ గా ఇంట్లో రావడం మంచిది కాదంటది. దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాడి కాళ్ళు చాలా శుభ్రంగా ఉండాలి. అప్పుడు ఒకసారి సిమియోన్ ఏమంటాడంటే, వాళ్ళ పేతురు ఏమంటాడంటే, యేసయ్యా ఎందుకయ్యా నువ్వు కాళ్ళు కడగడం, నా చేతులు ముఖం అన్ని కడిగేయచ్చు కదా అన్నప్పుడు, స్నానం చేసిన వాడికి ఒళ్ళంతా అవసరం లేదు, కాళ్ళు కడుక్కుంటే చాలని యేసు ప్రభు చెప్పాడు. ఇంకొక విషయానికి వచ్చినప్పుడు, యేసు ప్రభు ఆయన కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు అప్పుడు ఒక స్త్రీ, ఆ యొక్క పాపంతో నింపబడిన స్త్రీ వచ్చి ఆయన పాదాలని కన్నీటి ద్వారా కడిగిందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. యేసు ప్రభు ఆ యొక్క పాదాల్ని, ఆ మధురమైన పాదాల్ని, ఆయన అద్భుతాలు చేసే పాదాల్ని, మనల్ని ప్రేమించే పాదాల్ని ఆయన కన్నీటి ద్వారా కడిగిందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కన్నీటితో కడిగేసి ఆయన కన్నీళ్లు కారుస్తుండగా ఆ పాదాల్లో ఉన్న ఆ యొక్క పాదాల్ని, మధురమైన పాదాల్ని ఆవిడ శుభ్రపరుస్తుందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఏదో కన్నీటితో కడిగేసి ఆయన కాళ్ళని తడిపి వేయడం కాదు, కానీ ఆవిడ వెంటిక ద్వారా, ఆవిడకున్న అందమైన వెంటికలు, ఆ స్త్రీ అనగా స్త్రీకి తలలో ఉంటది అనమాట అందము. ఎందుకంటే వెంటికలే అందం అంటారు. ఈ సమీప కాలంలో షార్ట్ కట్ చేయడము, ఎక్కువగా అంతంత వెంటికలు పెట్టుకొని తిరుగుతున్నారు. పూర్వకాలం చూసినప్పుడు ఎంత ఇంటికలు ఉంటాయో అంత మంచోళ్ళు, అంత అందంగా ఉన్నారంటారు. దేవుని బిడ్డలారా, ఆ వెంటికలు తీసుకొని వచ్చి ఆవిడ ఆ యేసయ్య పాదాలని తుడవడం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఆవిడ కన్నీటి ద్వారా ఆ యొక్క కాళ్ళు కడిగి, ఆవిడ వెంట్రుకల ద్వారా ఆ యొక్క పాదాలని తుడిచి, మంచి సెంటు, మంచి నూనె ద్వారా, మంచి స్మెల్ వచ్చే నూనె ద్వారా ఆయన పాదాలని తుడిచిందని దేవుడి యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పాదాలు పట్టుకోవడము నిజంగా ఆశీర్వాదం. కొంతమంది రాజకీయ నాయకులు పాదాలు పట్టుకుంటారు, పెద్దల నాయకులు పట్టుకుంటారు, ఊరంతా కాళ్ళు పట్టుకుంటారు, కానీ యేసు ప్రభు దగ్గర వచ్చినప్పుడు చాలా పౌరుషంగా నిలబడతారు. నాలాంటి గొప్పోడు ఎవరు లేరని, అందుకని నీకు ఇంత గది వచ్చింది కాబట్టి నీ జీవితాన్ని మార్చుకోవాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకి సమీపుడుగా ఉండాలి. ఈ పాపం చేసిన స్త్రీ యేసయ్య పాదాలు కడిగిన తర్వాత యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నీ పాపము క్షమించబడింది. లోకములో ఉన్న ఏ మానవుడు కూడా మన పాపాలు క్షమించడానికి అధికారము లేదు. యేసు ప్రభు తప్ప ఈ భూమిలో ఉన్న వ్యక్తికి, పరలోకంలో ఉన్న వ్యక్తికి ఎవరు కూడా అధికారము లేదు. ఎందుకంటే యేసు ప్రభు మనల్ని, పాపాల్ని, మన శాపాల్ని అన్నిటినీ తీసివేయడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు, ఆయన సృష్టికర్తగా ఉన్నాడని నేను మీకు తెలియజేస్తున్నాను.
దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆవిడని చూసి నీకు పాపాలు క్షమించబడి అన్నప్పుడు అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపోయారు. దేవుని బిడ్డలారా, అయితే అబ్రాహాము ఏం చేశాడు తెలుసా? ఆయనకి ఇంటికి వచ్చిన వాళ్ళు ఆ ఎండవేళ సమయము, చాలా వేడిగా ఉన్న సమయంలో ఆయన నీటికి ఆయన మంచినీళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళ పాదాలు కడుక్కొని ఆ చెట్టు కింద వాళ్ళని రిలాక్స్ అవ్వమని చెప్పాడు, విశ్రాంతి తీసుకోమని అబ్రాహాము చెప్పాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అది మాత్రం చేయలేదు. చాలా మంది పాస్టర్లు ఇంటికి వచ్చినప్పుడు మంచినీళ్ళు కూడా ఎవరు, పాస్టర్లు ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా అని కనిపెడుతుంటారు. అలాంటి విషయం కాదు. వచ్చిన దేవుని సేవకుల్ని, వచ్చిన దేవుని దూతల్ని, వచ్చిన దేవుని ప్రతినిధుల్ని ఆయన ఘనపరిచేవాడుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఏం చేశాడంటే ఈయన త్వరగా పరిగెట్టాడంట. చాలా వేగంగా పరిగెట్టేసి సారా దగ్గరికి వెళ్ళి మంచి పిండి, మెత్తటి పిండిని ద్వారా రొట్టెలు చేయమని చెప్పాడంట. మెత్తటి పిండి. దేవుని బిడ్డలారా, ఆ కాలంలో మెత్తటి పిండి చేయడము చాలా సింపుల్ అయిన విషయం కాదు. ఈ కాలంలో ఉన్న ఇక మిషన్స్ లేవు, లేకుంటే ఈ కాలంలో ఉన్న మిక్సీలు లేవు, ఈ కాలంలో ఉన్న గ్రైండర్లు లేవు. ఆ కాలంలో మెత్తటి పిండి చేయాలంటే చాలా కష్టం. ఈ కాలంలో జల్లీళ్ళు ఉన్నాయి, ఎంత మెత్తటి పిండి మాత్రం బయట వస్తుంది, మిగతాదేమో పడేసేయచ్చు. అయితే ఆ కాలంలో జల్లీళ్ళు లేవు, లేకుంటే మిషన్స్ లేవు. ఆయనను అబ్రాహాము ఎలాంటి పిండిని వాళ్ళకి ఇచ్చాడంటే మెత్తటి పిండి ద్వారా మంచి మెత్తటి రొట్టెలు చేసి వాళ్ళని ఘనపరిచాడు. అది మాత్రమే కాదు కానీ ఇంకా చాలా విషయాలు చేశాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. చూడండి, 6, 7, 8 వచనాన్ని చదువుదాం. అబ్రహాము గుడారంలోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను, పాలను, తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారి భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. దేవుని బిడ్డలారా, అబ్రాహాము విషయంలో చాలా జాగ్రత్తగా చూసినట్టుగా అయితే అబ్రాహాము దేవునికి ఘనపరిచేవాడుగా ఉన్నాడు. చాలా మంది పాస్టర్లకు ఎందుకు ఇవ్వాలి, దేవుడికి ఎందుకు ఇవ్వాలి, అంత ఉన్నతమైన దేవుడికి నేను ఎందుకు ఇవ్వాలి, దేవుడికి నేను ఎందుకు ఇవ్వాలి, దేవుడికి ఎందుకు నేను కానుకలు ఇవ్వాలి, దేవుడికి ఎందుకు నేను దశమ భాగం ఇవ్వాలని అనేకులు తలుచుకుంటారు. అయితే అబ్రాహాము అలాంటి హృదయం కలిగిన వాడు కాదు, చురుకు కలిగిన వాడు. అబ్రాహాము తన ఇంటిని విడిచిపెట్టి వచ్చినప్పుడు 75 సంవత్సరాలు, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు దాదాపు 99 నుంచి 100 సంవత్సరాలు ఉంటది. ఈ వయసులో ఈయన పరిగెడుతున్నాడంటే, వేగంగా పరిగెడుతున్నాడంటే, ఈయనేమో కుర్రోడు కాదు, కుర్రోడులాగా పరిగెట్టడం, వేగంగా పరిగెడుతున్నాడు. దానికి కారణం ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ, వాళ్ళ మీద ఉన్న మర్యాద. దేవుని యొక్క ప్రతినిధుల్ని కనపరచడము నేర్చుకోవచ్చు. దేవుని బిడ్డలారా, 100 వయసు ఉన్న ఒక వ్యక్తి పరిగెట్టి పని చేయిస్తున్నాడు, పరిగెట్టి వాళ్ళకి సేవ చేస్తున్నాడు. నీ జీవితం ఎలాగుంది? దేవునికి నువ్వు పరిచారం చేస్తున్నావా? దేవునికి నువ్వు పని చేయగలుగుతున్నావా? సంఘంలో పనులు జరుగుతున్నప్పుడు ఇంట్లో ఏం పని చేస్తున్నావు? ఇంట్లో కూర్చొని టీవీ ముందు కూర్చోడానికి సమయం ఉంది, కానీ వచ్చి దేవుని పని చేయడానికి నీకు సమయం లేని పరిస్థితిలో ఉండగా నీకు దేవుడు ఎలాగూ ఆశీర్వదిస్తాడు. నీకు ఎంత కాలమైంది సంఘానికి వచ్చి? సమీప కాలంలో ఒక వ్యక్తి అన్నాడు, నేను 25 సంవత్సరాల సంఘానికి వస్తున్నాను అన్నాడు. 25 సంవత్సరాల నుంచి ఎంతమంది రక్షణ పొందారంటే, నాకే రక్షణ పొందాలని టైం లేదండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తులు చాలా మంది ఉంటున్నారు. అయితే ఒక రక్షణ పొందిన వ్యక్తి రక్షించబడిన వాడిగా ఉండకూడదు, కానీ తన యొక్క జీవితంలో ఎదుగుదల కనిపించాలి, తన యొక్క జీవితంలో గొప్పగా ఎదుగుదల కనిపించాలి. ఈదర్పల్లి సంఘం దగ్గర ఆ కాంపౌండ్ లో బొబ్బస్కాయ చెట్లు ఉన్నాయి. ఒక 3 బొబ్బస్కాయ చెట్లు ఎప్పుడైనా వస్తే చూడండి. ఆ బొబ్బస్కాయ చెట్టుని అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ వస్తుంటాను. కారణం ఎందుకు తెలుసా? ఒక బొబ్బస్కాయ చెట్టులో దాదాపు 30-40 కాయలు కాసాయి. అంత సంతోషం అంటే ఆ యొక్క కాయలు చూస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు ముక్తాయి, ఎప్పుడెప్పుడు తినేద్దామా అనేసి కనిపెడుతుంటాను. సమీప కాలంలో పచ్చిగా ఉండగానే ఒకటి తీసుకుని వచ్చి ఎండలో పెట్టేసి బాగా ముగిన తర్వాత కోసి తిన్నాను. ఎందుకు చెప్తున్నా అంటే, ఫలం ఇచ్చే ఏ చెట్టు మీద కూడా దేవుడికి
చాలా ఆశ కలుగుతుంది. ఫలించే ఏ చెట్టు కూడా, ఎదగాలని ఆశపడే ఏ చెట్టు కూడా దేవుడు ఆశీర్వాదాలు ఉంటాయి. చిగురించే ఏ చెట్టును కూడా దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. చిగురితేనే ఆగిపోయే వాళ్ళని చూసినప్పుడు దాన్ని తీసి బయటపడాలనిపిస్తుంది. అదే స్థలంలో ఇంకొక చెట్టును పెడితే దేవుడు ఆశీర్వాదంగా ఉంటది అని ఆశిస్తున్నాడు. నువ్వు ఎంత కాలమైంది సంఘానికి వచ్చి, నీ పరిస్థితి ఎలా ఉందని ఒకసారి నిన్ను నువ్వే ప్రశ్నించి అడిగి చూడు. ఇంకా పాస్టర్లే సేవ చేస్తున్నారు, ఇంకా మీ గ్రామానికి మేమే తిరుగుతున్నాం, మీరెందుకు చేయలేకపోతున్నారు? మీరెందుకు సువార్తని చెప్పలేకపోతున్నారు? మీరెందుకు మీ గ్రామంలో యేసు ప్రభు గురించి చెప్పలేకపోతున్నారు? చాలా బాధాకరం ఉంది దేవుని బిడ్డలారా. వాళ్ళు యేసు ప్రభుని మోసుకొని వెళ్ళే వాళ్ళుగా ఉండాలి. వాళ్ళు యేసు ప్రభుని ప్రేమించే వాళ్ళుగా ఉండాలి. యేసు ప్రభుకి సేవ చేసే వాళ్ళుగా ఉండాలి. ఏదో కానుకలు ఇచ్చానులే, ఏదో సంఘానికి వచ్చానులే సరిపోతుందని కాదు. కానీ మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన ప్రచారంలో, అన్ని విషయాల్లో, దేవుని సేవలో మనము ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఉన్నట్టుగా ఉన్న వ్యక్తి అయితే ఈ జీవితంలో ఎదుగుదల లేకుంటే, అందుకనే నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావని కూడా నువ్వు గుర్తు చేసుకోవాలి. ప్రార్థన చేసే ప్రారంభించిన వ్యక్తి నెక్స్ట్ ఏం చేయాలి? బైబిల్ చదవాలి. ఆ తర్వాత ఉపవాస ప్రార్థనలో పాలు పొందాలి. ప్రతి వారు సంఘంలో పాలు పొందాలి. క్వైర్ లో పాలు పొందాలి. సేవలో ప్రేయర్ సెల్స్, మీ ఊర్లో జరుగుతున్న ప్రేయర్ సెల్స్ లో కానీ ఉపవాస ప్రార్థనలో పాలు పొందాలి. పాస్టర్ గారు వచ్చినప్పుడు ఊరంతా తీసుకొని వెళ్ళి, ఇంటింటికి తీసుకువెళ్ళి ప్రార్థన చేయించాలి. అలాంటి భక్తులుగా మీరు మారాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదని నేను మరలా నీకు గుర్తు చేస్తున్నాను. యేసు ప్రభు కొరకే పనిచేసే వ్యక్తి అయితే ఆయన నిన్ను ఆశీర్వదించే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను దరిద్రులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను పాపలో విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఉన్న స్థితిలో ఉన్నట్టుగా ఉండే దేవుడు కాదు. అయితే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని నేను గుర్తు చేస్తున్నాను. ఒకవేళ ఈ ఉదయకాలం నువ్వు బాధతో ఉండొచ్చు కానీ, వ్యాధితో బాధపడుతుండొచ్చు కానీ, యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని నా తమ్ముడు ఒక సాక్ష్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, నువ్వు ఆయనను నమ్మినట్లయితే, నువ్వు ఆయన నీ యొక్క హృదయపూర్వకంగా నువ్వు ఆయనను నమ్మి, నువ్వు ఆయనను పూజించే వాళ్ళుగా ఉంటే, నీకు ఒక్కటి కూడా దేవునికి కొరత పెట్టని దేవుడుగా ఉన్నాడు. ఆయన సమృద్ధిగా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఒక వనరులు ఆగిపోతే ఇంకొక వనరుని దేవుడు నీకు తెరుస్తాడు. ఎందుకంటే ఆయన పనిని ఆపివేసే దేవుడు కాదు. ఆయన సజీవుడు. ఆయన రాటిలో నుంచి నీళ్లు రప్పించే దేవుడు. ఆయన ఎడారుల నుంచి నీళ్లు రప్పించే దేవుడు. అంత ఉన్నతమైన దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఆయన కొరకై పరిగెట్టలేకపోతున్నావు? లోక విషయానికి పరిగెడుతున్నావు. రాజకీయ నాయకులు వచ్చినప్పుడు పరిగెడుతున్నావు. ఆ యొక్క సినిమా రిలీజ్ అయినప్పుడు పోస్టర్లు వేసి ఆయన ఎవరో ఆయన తెలియదు కానీ ఆయనకి పోస్టర్లు వేస్తావు. అది దేవుడి కొరకే నువ్వేమి చేస్తున్నావు? దేవుడి కొరకే ఏమి చేస్తున్నావు? ఒకసారి ఆలోచించి చూడండి. సమీప కాలంలో మున్సిపల్ కాలనీకి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పోస్టర్ చూశాను. చాలా ఆశ్చర్యమైంది. ఎవరో ఒక తెల్లగా ఒక వ్యక్తి సినిమా యాక్టర్ అనుకుంటాను. ఆయన పోస్టర్ రిలీజ్ అయిందంటే కొత్త సినిమా ఆయనకి పోస్టర్ లో పెట్టారు. మనకి సభలు జరుగుతున్నాయి. ఒక యవనస్తులు కొంతమంది చేరి ప్రతి గ్రామంలో వాళ్ళే పోస్టర్లు ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎందుకు మన సంఘం నుంచే చేయాలి? ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ఎందుకు ఆ పిచ్చి మీలో లేదు? ఎందుకు ఆ యొక్క ఉజ్జీవితం మీకు లేదు? ఇంకా ఎవరో చేస్తారని ఎందుకు నీ పరిస్థితి అలాగనే ఉందని ఒకసారి ఆలోచించి చూడండి. దేవుని బిడ్డలారా, లోకంలో జీవించే వ్యక్తులు, లోకంలో ఎవరో పాపంతో జీవించే కుర్రోళ్ళు, వాళ్ళు లోకంలో ఎవరు ఆయన ఎప్పుడు కలిసి ఉండరు, ఆయనతో మాట్లాడి ఉండరు, ఆయనతో కూర్చొని ఫోన్ చేసి ఉండరు. ఆయన ఎక్కడో ఉంటాడు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన కొరకే పోస్టర్లు, ఆయన కొరకే పెద్ద పెద్ద కట్అవుట్లు వేస్తున్నారు. నీ జీవితంలో యేసు ప్రభు కొరకై నువ్వు ఏమి చేయగలుగుతున్నావు? నీ జీవితంలో యేసు ప్రభు కొరకై ఏమి చేయబోతున్నావు? మన ఫిబ్రవరి సభలు ఉన్నాయి, మనకి సెప్టెంబర్లో సభలు ఉన్నాయి. నీ జీవితంలో ఆ యొక్క ప్రింట్అవుట్ తీసుకువెళ్ళి నువ్వు కూడా ఒక పోస్టర్ మీ గ్రామంలో ఏలేని పరిస్థితి ఎందుకు కుర్రోళ్ళు వేస్తారా? మనమంతా 100 రూపాయలు వేసి ఒక పోస్టర్ మన గ్రామంలో పెట్టలేమా? దానికి కారణము నీలో నిద్రపోతున్నాడు. లెగండి దేవుని బిడ్డలారా, యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నువ్వు 100 రూపాయలు ఖర్చు పెడితే ఆయన జీవితాంతం నీకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నువ్వు ఆయనకి ఇవ్వడానికి ఎందుకు కష్టపడుతున్నావు? నీ దశంభాగాన్ని ఎందుకు దాచుకుంటున్నావు? నీ దశంభాగాన్ని ఎందుకు నువ్వు దొంగలిస్తున్నావు? ఒకసారి నీ జీవితాన్ని ఆలోచించి చూడు. నీకు ఎందుకు కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి? ఎందుకు నీకు ఎప్పుడు కూడా బాధలు వస్తున్నాయంటే ఏదో నీలో కష్టం ఉంది, ఏదో నీ యొక్క జీవితంలో పాపమైన బంధుకములు నువ్వు ఉన్నావని నువ్వు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, నువ్వు సంపూర్ణంగా ఆయన్ని వెతికి
వెతికేవాడు అయి ఉంటే, నువ్వు సంపూర్ణంగా ఆయన వైపు చూసేవాడు అయితే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నువ్వు ఆయనను కోరిన వ్యక్తి అయితే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దశమభాగం ఇవ్వడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. అయితే దశమభాగం ఇవ్వడం ద్వారా చాలా మంది ఆశీర్వదించబడి ఉన్నారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. నా యొక్క జీవితం ద్వారా కూడా దేవుడు నాకు తెలియపరిచాడు. దేవుని బిడ్డలారా, కోల్గేట్ అనే ఒక పేస్ట్ ఉదయం కాలం లెగిస్తేనే అందరు ఎక్కడికి వెళ్తారు? బ్రష్ తీసుకొని పేస్ట్ వేసుకొని బ్రష్ చేస్తాం పళ్ళులకి. దేవుని బిడ్డలారా, కోల్గేట్ కంపెనీ అతను మొట్టమొదటిగా ఆయన పేస్ట్ తయారు చేసినప్పుడు, మొట్టమొదటిగా కోల్గేట్ పౌడర్ తయారు చేసినప్పుడు ఆ యొక్క పౌడర్ ఎవరు కూడా ఆహ్వానించలేదు. అందరూ ఈ బొగ్గులతో కడగడము లేకపోతే పొలంతో కడగడం అలవాటు, కానీ ఈ పౌడర్ వేసి కడిగితే బాగుంటుంది అనేసి అనేకులు రిజెక్ట్ చేశారు. అయితే ఆయన ఏం చేశాడంటే దాంట్లో వచ్చే శాతము సగము డబ్బులు ప్రభా మీకు, సగం డబ్బులు నాకు అని నిర్ణయం చేసుకున్నాడు. ఆయన బిజినెస్ లో యేసు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించిన తర్వాత ఆ బిజినెస్ లో యేసు ప్రభుని పార్ట్నర్ గా తీసుకున్నాడు. ఎంతనే రాని ప్రభా 50% నీకు 50% నాకు అన్నాడు. ఆ తర్వాత కొంతగా లోకమంతా హిట్ అవ్వడం ప్రారంభించింది, లోకమంతా వాడడం ప్రారంభించాడు. దేవుని బిడ్డల ఆఖరికి ఏమైంది? ప్రతి మానవుడు ఖచ్చితంగా పేస్ట్ వాడాలా. జీవితంలో ఒక్కసారిగా వాడలేని పరిస్థితి ఉండదు. ఎందుకంటే కోల్గేట్ పేస్ట్ ప్రతిరోజు వాడతా. ఆయన ఇన్కమ్ ఒక గంట సేపులో వచ్చిన ఇన్కమ్ 8 తరాలు తినొచ్చంట. ఎన్ని తరాలు? 8 తరాలు తినొచ్చంట. అంటే ఏంటి? ఏసీ ఫుడ్, ఏసీ బెడ్, అంత లగ్జరీ అయిన లైఫ్ 8 తరాలు తినొచ్చంట. 1 గంట వ్యాపారము, ఒకే 1 గంట వ్యాపారము 24 గంటల సేపు ఫ్లైట్ లో తిరగచ్చంట. 24 గంటల సేపు లగ్జరీ జీవితం అంట. 8 తరాలు. ఇంతవరకు కూడా దేవునితో యథార్థంగా ఆయన చెప్పేది ఏంటంటే నేను దేవునికి ఆ షేర్ అనేది ఇచ్చేస్తున్నాను. చాలా మంది యొక్క సమస్యల్లో నీ వ్యాపారంలో లాస్ అవ్వడం కారణం ఎందుకు తెలుసా? నువ్వు దేవునికి ఇవ్వట్లేదు. వ్యాపారం నాది, శాలరీ మాత్రం దేవుడిది అనుకుంటున్నావేమో. నీకు వచ్చే ప్రతి ఆదాయంలో, నీకు వచ్చే ప్రతి రూపాయలు దేవునికి ఇచ్చి చూడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీ డబ్బులు ఉంచుకునే దేవుడు కాదు, నీకు ఆశీర్వదించే దేవుడని దేవుడి యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, అబ్రాము ఆయన 100 సంవత్సరాల వయసులో ఉండగా పరిగెట్టడం అనుభవంని మీరు చూడొచ్చు. దేవుని కొరకే పరిగెట్టడము, దేవుని ప్రతినిధులు వచ్చినప్పుడు పరిగెట్టడము, ఆ గదికి ఈ గదికి తోటలోకి పరిగెట్టి మంచి వంటలు చేసుకుని వచ్చి ఆ యొక్క భక్తులకి ఇచ్చినప్పుడు అక్కడున్న వ్యక్తులు తిని చాలా సంతోషించి 9వ వచనాన్ని చదివినట్లయితే, అబ్రాము సారా ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నప్పుడు అబ్రాము అంటాడు, అయ్యా సారా గదిలో ఉంది, ఆ యొక్క గదిలో ఉందని చెప్పాడు. ఆ తర్వాత 10వ వచనాన్ని చదవండి. అందుకు ఆయన నీతటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని. చాలు. ఇక్కడ చూసినట్టుగా చాలా జాగ్రత్తగా ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్టుగా టైం ఆఫ్ లైఫ్. సారాకి వచ్చే సంవత్సరం ఈ టైంలో వచ్చేలోగలకి ఆవిడ బిడ్డని కని ఉంటదని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ 3 వ్యక్తులు తినేసి బాయ్ బాయ్ టాటా అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. వాళ్ళు ఎంతగా ప్రేమించాడంటే అబ్రాము వాళ్ళ దగ్గర నుంచి దొరకదని ఆ యొక్క ఉద్దేశం కాదు. చాలా మంది ఏమనుకుంటారు, ఒక వ్యక్తి సమీపకాలను ఇంటికి పిలిచాడు, ఇంటికి పిలిచి మంచి వంటలు చేసి పెట్టాడు. చేసిన తర్వాత అయ్యా నాకు ఇల్లు కట్టించండి అని అడిగాడు. దయచేసి అలాంటి పనులు అయితే చెప్పొద్దండి, దేవుడిని అడగండి, దేవుడు మీకు ఇస్తాడు అని చెప్పాను. ఆల్రెడీ ఆయనకి ఇంకొక ఇల్లు కూడా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, చాలా మంది ఏదో ఎదురు చూస్తూ దేవుని కొరకే చేయాలని, ఏదో దేవుడు మన ద్వారా లేకపోతే మినిస్ట్రీ ద్వారా లేకపోతే సంఘం ద్వారా ఏదైనా చేస్తాడని ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి పని ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే నువ్వు దేవుని వైపు చూడాలి, దేవుడిని మాత్రం గణపరచాలి. ఆయన ఏదో ఇస్తాడని చేయకూడదు, కానీ ఆయన ఇచ్చే దేవుడిని చేయాలి. దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. అబ్రాము జీవితంలో వాళ్ళు ఎంతగా 100 వయసులో ప్రేమించాడంటే, వచ్చిన వాళ్ళని గౌరవించాడంటే దానికి ప్రతిఫలము 10వ వచనంలో చూడొచ్చు. అప్పటికి అబ్రాముకి 100 సంవత్సరాలు. దేవుని బిడ్డలారా, సారా ఖచ్చితంగా 75 వయసు దగ్గర ఉంటది, అది పైన ఉంటది. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆయన పలికే మాట ఏం తెలుసా? వచ్చే సంవత్సరంలోకి మీరు కుమారుని కని ఉంటామని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. వచ్చే సంవత్సరం ఈ సమయంలో మీరు కుమారుని కని ఉంటావు అన్నప్పుడు సారా చక్కగా నవ్వుతుంది గదిలో ఉండి, అయ్యా నేను వయసు అయిపోయింది,
నా యజమానుడికి వయసు అయిపోయింది, ఈ కాలం నాకేంటి బిడ్డలు, నాకు స్త్రీ అనే అంశాన్ని కోల్పోయాను, నా పురుషుడు కూడా కోల్పోయాడు, ఈ కాలంలో 100 వయసులో మేముండగా ఈ కాలంలో మాకు బిడ్డలా అనేసి నవ్వుతుండగా అప్పుడు ఈ మాట పలికాడు, ఏమని? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుని బిడ్డలారా, నీకు సమయం ముఖ్యం కాదు, నీ యొక్క వయసు ముఖ్యం కాదు, నువ్వు ఉన్న పరిస్థితి కల నువ్వు ఎదగలేని పరిస్థితిలో ఉండొచ్చు, నీ యొక్క ఆరోగ్యము ఇంకా నువ్వు బలపడలేని పరిస్థితి, ఇంకా నువ్వు చచ్చిపోతావని భయం కూడా నీలో ఉండొచ్చు, కానీ యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని నేను నీకు రుజువుపరుస్తున్నాను. డాక్టర్ విజయ్ సుధా గారు బెంగళూరులో ఉంటారు. ఆవిడకి 2000 సంవత్సరంలో అనుకుంటాను ఆవిడకి ఈ యొక్క క్యాన్సర్ అనే వ్యాధి ఆవిడకి వచ్చింది. ఆయనను క్యాన్సర్ వచ్చిన వాళ్ళంతా త్వరగా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు 2011 సంవత్సరం అయింది, ఇంకా జీవిస్తుంది. దానికి కారణం ఎందుకు తెలుసా? యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మన యొక్క జ్ఞానాన్ని మూర్ఖులుగా చేసే జ్ఞానము దేవుని జ్ఞానము. దేవుని బిడ్డలారా, దేవునికి పోల్చి మనము జీవించలేము. ఎందుకంటే ఆయన సృష్టికర్త, మనము మానవులమే. మనకి ఈ యొక్క భూమి మనకి నిరంతరము కాదు, కొంతకాలం ఉంటాం, మనం ఎగిరిపోతాం. అయితే నువ్వు జీవించిన కాలమందు యేసు ప్రభుతో జీవిస్తున్నావా? నువ్వు జీవించిన కాలంలో ఆయనకి సన్నిహితమైన సహవాసం కలిగి జీవిస్తున్నావా? నువ్వు జీవించిన కాలంలో దేవునికి ఇష్టమైన జీవితం కలిగి ఉన్నావని ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించి చూసుకో. నీ యొక్క జీవితంలో ఒకవేళ ఈ సమయం ముందు అయ్యా నాకు ఇలాంటి బాధలు ఉన్నాయి, ఇలాంటి కష్టాలు ఉన్నాయి, నా జీవితంలో ఏమి ఇంతవరకు జరగలేదని బాధపడుతున్నావేమో. అబ్రాహాము కూడా 100 సంవత్సరాలే కూడా బిడ్డలు లేని పరిస్థితి. ఇస్మాయిల్ పుట్టినా కూడా సొంత బిడ్డ కాదు కదా, ఎందుకంటే దాసికి పుట్టినవాడు, సొంత భార్యకి పుట్టినవాడికి ఒక్క బిడ్డ కూడా లేదు. ఎందుకంటే దాని ముఖ్యమైన కారణం ఎందుకంటే సారా గుడ్రాలని ఆదికాండము 11వ అధ్యాయము 30వ వచనము తెలియజేస్తుంది. దేవుడి యొక్క వాక్యము తెలియజేస్తుంది, చాలా మంది గుడ్రాలకి దేవుడు ఆయన బిడ్డల్ని దయచేశాడని. ఒకవేళ నీకు కూడా బిడ్డలు లేరు, నాకు కూడా వివాహమై చాలా కాలం అయిందయ్యా, బిడ్డలు లేరని బాధపడుతున్నావా? మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని బిడ్డలారా, ఆయన ఈ సమయమందు ఇప్పుడే ఈ జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని ఆయన చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన సమయమందు ఆయన చేసే దేవుడుగా ఉన్నాడు. ఆ సమయము దగ్గరికి వచ్చేసింది. ఈ సంవత్సర కాలంలో కష్టముతో, బాధతో, ఇరుగుతో, నువ్వు ఇబ్బందులతో తిరిగి ఉండొచ్చు. యేసు ప్రభు నీ జీవితంలో జన్మించాలని, యేసు ప్రభు నీ జీవితాన్ని మార్చాలని, యేసు ప్రభు నిన్ను దీవించాలని ఆయన బయలుదేరి వచ్చి ఉన్నాడు. మీరందరూ రాకముందు యేసు ప్రభు ప్రసన్నతని ఇక్కడ నేను చూశాను. దేవుని బిడ్డలారా, ఆయనను అడుగుతావా? అయ్యా నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నాకు ఈ బాధలు ఉన్నాయి, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కదా, నన్ను ఆశీర్వదించండి, ప్రార్థన చేయండి. ఈ దిన ముందు ప్రత్యేకంగా కొన్ని విషయాల గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. ఒకసారి అందరూ లేచి నిలబడదామా? మనం దేవుని వైపు చూద్దాం. నీ కొరకై, నా కొరకై అసాధ్యము లేని కార్యాన్ని దేవుడు చేశాడు. సిలువ అనే సిలువని మోసుకుంటూ నీ కొరకై, నా కొరకై మన పాపాల గురించి యేసు ప్రభు మరణించాడు. ఆయన ఈ లోకంలో పుట్టడం మాత్రం కాకుండా మన కొరకై మరణించడానికి కూడా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన ప్రతి బొట్టు రక్తము నీ కొరకై, నా కొరకై సిందించాడు. ఎందుకంటే ఆయన నువ్వంటే ఆయనకి చాలా పిచ్చి ప్రేమ. నువ్వంటే ఆయనకి చాలా పిచ్చి ప్రేమ. ఎంత పిచ్చి అంటే ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా ఆయన ఆలోచించలేదు. ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా ఆయన ఆలోచించలేదు. అంతవరకు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకసారి అందరూ ఇటువంటి చూడొద్దండి, ఎవరు వైపు చూడొద్దండి. నిన్ను నువ్వే మర్చిపోయి దేవునితో మాట్లాడు. నీ జీవితాన్ని ఒకసారి ఆలోచించి చూడు. యెహోవాకు అసాధ్యమైనది నీ జీవితంలో ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది నీ జీవితంలో ఏదైనా ఉన్నదా? అది బలహీనత కావచ్చు, వ్యాధి కావచ్చు, లేకపోతే కష్టాలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఎలాంటి బాధ ఉన్నా పర్వాలేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం ముందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు వచ్చినప్పుడే బాధతో లెగిసి ఉండొచ్చు, కష్టంతో లెగిసి ఉండొచ్చు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదని ఒకసారి నీ జీవితంలో పరిశీలించి చూసుకో. దేవుని బిడ్డలారా, మన దేవునికి కష్టమైనది ఏదైనా ఉన్నదా? ఎవరు అటు ఇటు చూడొద్దండి, అందరు కళ్ళు మూసుకొని దేవుని వైపు చూడండి. నీ కష్టాలు దేవుని వైపు చెప్పు, నీ బాధలు ఏసైతే చెప్పు, నీ ఇబ్బందులు ఏసైతే చెప్పు. ఆయన ఇప్పుడే నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని ఆయన చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు. ఆయన చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు. యేసు ప్రభు నాకు కావాలండి, యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా స్వీకరిస్తాను. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇక నేను పాపంలో జీవించను, పాపమైన వ్యక్తిగా నేను జీవించును. నేను యేసు ప్రభు కొరకే జీవిస్తాను. నా యొక్క జీవితంలో యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నేను పాపాన్ని విడిచిపెట్టడానికి రెడీగా ఉన్నాను.
నా యొక్క ప్రజల్ని విడిచిపెట్టి నేను బాప్టిజం తీసుకోవడానికి నేను భయపడట్లేదు అనే వాళ్ళు నీ కుడి చేయి పైకెత్తండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. యేసు ప్రభు నాకు కావాలి, యేసు ప్రభు నా హృదయంలోకి రావాలి, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు, ఇదిన మందు నా జీవితాన్ని మార్చాలనే వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. కుడి చేయి పైకెత్తిన వాళ్ళు వేగంగా స్టేజ్ దగ్గర రండి. నేను మీ గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. ప్రత్యేకంగా ఇదిన మందు చాలా అంశాల గురించి ప్రార్థన చేయబోతున్నాను. త్వరగా సమయం లేదు, త్వరగా పరిగెట్టండి. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. కుడి చేయి పైకెత్తిన వాళ్ళు త్వరగా స్టేజ్ దగ్గర రండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. చేయి పైకెత్తిన వాళ్ళు త్వరగా స్టేజ్ దగ్గర రండి, రండి. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఇంకెవరైనా ఉన్నారా? సంవత్సరం ముగింపులోకి వచ్చేసాం. ఒక సంవత్సరం చూద్దాంలే, 31 రాత్రి చూద్దాంలే, అప్పుడు మనం సమర్పించుకుందాం. ఈ దినం ఎందుకు లేనుకుంటున్నామేమో. యేసయ్య నీతో మాట్లాడుచున్నాడు. ఒకవేళ ఇవాళ నువ్వు మరణిస్తే ఏమైపోతావు? ఒకవేళ ఈ దినమే నువ్వు వెళ్తుండగా నువ్వు చనిపోతే ఏమైపోతావు అని ఒకసారి ఆలోచించి చూడు. యేసు ప్రభు లేకుండా నువ్వు మరణిస్తే నీ జీవితంలో చీకటి కలుగుతుంది. యేసు ప్రభు లేకుండా నువ్వు మరణిస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. యేసు ప్రభువే మార్గము, యేసు ప్రభువే సత్యము, యేసు ప్రభువే జీవమై ఉన్నాడు. నువ్వు ఆయనని నమ్మి వస్తావా? బాల్కనీలో చేతుల పైకి త్వరగా రండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీ బిడ్డలు ఒకసారి ముట్టండి. మీ కొరకు